ఆత్మానాత్మరహితం అచలపూర్ణోపదేశికం శ్రీనిచ్చలానందనారాయణ గురోర్శిష్యం శ్రీశైలవంశాంబుధిరేవ జాతం శ్రీపరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకరనారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ ఈరోజు మనము గురుగీత నుండి 66వ రోజు విచారించుకుంటున్నాము. ఈ క్రింది శ్లోకము ద్వారా పార్వతీదేవి సందేహమును అడుగుట. పిండం కిం తు మహాదేవా పదం కిం సముదాహృతం రూపాతీతం చ రూపం కిం ఏతత్క్యాహి శంకరా. హే మహాదేవా, ఓ మహేశ్వరా, పిండం కిం ఏది, సముదాహృతం చెప్పబడినది, పదం తో పదమైతే, కిం ఏది, సముదాహృతం చెప్పబడినది, రూపం రూపము, కిం ఏది, రూపాతీతం రూపము నతిక్రమించినదేది, శంకరా ఓ శుభంకరా, ఏతత్ ఈ విషయమునంతయు అక్యాహి చెప్పుము అనగా, పిండాదులను మహేశ్వరుడు చెప్పిన తరువాత పార్వతీదేవి 4 ప్రశ్నలు వేశను. పిండమననేమి, పదమననేమి, రూపమననేమి, రూపాతీతమననేమి. ఓ ఈశానా శంకరా, ఈ విషయములనన్నింటినీ తెలుపుడు అని అడిగను. అప్పుడు ఈశ్వరుడు, పిండం కుండలిని శక్తి, పదం హంసం ఉదాహృతం, రూపం బిందు ఇతి జ్ఞేయం, రూపాతీతం నిరాఘ్నం. పిండం పిండము, కుండలిని శక్తి కుండలిని శక్తిగా, ఉదాహృతం చెప్పబడినది, పదం పదము, హంసం హంసగా, ఉదాహృతం వచింపబడినది, రూపం రూపము, బిందురితి బిందువని, జ్ఞేయం తెలియదగినది, రూపాతీతం నామరూపములు లేనిది, నిరంజనం మాయారహితమగు పరబ్రహ్మము అనగా ఆ మహాదేవుడు క్రమముగా పార్వతీదేవి ప్రశ్నలకు సమాధానమును తెలియజేయుచున్నారు. పిండమనున్నది కుండలిని శక్తి యగును, పదమనున్నది హంసయగును, రూపమనగా బిందువగును, రూపాతీతమైనది మాయారహిత పరబ్రహ్మమేను అనగా, కుండలిని శక్తిని గురించి అనేకులు అనేక విధములుగా చెప్పుచున్నారు. కుండలిని అనగా ఆడుపాము అని అర్థము. పామునకు చుట్టుకొని ఉండుట స్వభావము. అందుచే దానికి కుండలి అనియు, ఆడుది గనుక కుండలిని అనియు చెప్పుచున్నారు. సర్పాకారేణ త్రివేష్ణ యుథాశక్తి కుండలిని, కావున దీనినే పరాశక్తి అనేదరు. అనగా శరీరమునకు వెనక ప్రక్కన మూలాధారము నుండి సహస్రారము వరకును వ్యాపించి వెన్నుముకయున్నది. దీనినే వీణాదండి, బ్రహ్మదండి అనేదరు. దీని ఎంది అనేక నాడులుంటున్నవి. ఇట్టి వెన్నుముక యొక్క మొదటి నుంచి మధ్య భాగము గుండా ఒక సన్నని బిలము అనగా భ్రూమధ్యము వరకున్నది. దీనినే సుషుమ్న నాడి, చంచార బిలమందురు.
దీనిలో హంసను నడిపించుటయే కుండలి శక్తి అనియు చెప్పుదురు. మరియు మూలాధారము 3 కోణములు కలిగియుండును. దానిలో కుండలి అనున్నది చుట్టుకొని ఉన్నది. ఒక సర్పము మూలాధారమందు పడుగ నుంచుకొని శిరస్సునందు తోక నుంచుకొని ఉన్నది. దీనిని హతకుండలి అనెదరు. అందుచేత వీణాదండి యొక్క నిర్మాణము సర్పాకారముగానున్నది. దానిని బట్టియే కుండలిని శక్తిని వర్ణించుచున్నారు. కావున మూలాధారమును హతకుండలి అనియు శిరస్సును ఊర్ధ్వకుండలి అనియు చెప్పుచున్నారు. హతకుండలి అనగా ఆడుపాము మూలాధారమందు శిరమును నిడుకొని పుచ్చమును అనగా భ్రూమధ్యస్థానమందుంచుకొని ఉన్నది. ఇది ఏ పరాశక్తి ప్రకృతి. ఇది అజ్ఞాన దశ. కావున అజ్ఞానులకు కుండలీ ప్రబోధము లేక కుండలిని శక్తి జ్ఞాన విషయములో నిద్రించుచుండును. ఇది ఏ ప్రకృతి ద్వారము, మోక్షద్వారము. మాయా మూయబడినది. ఇట్టి వారికి మోక్షము లభించదు. కుండలి ప్రబోధము కలిగినప్పుడు జ్ఞానావస్థయందు మూలాధారమందు పుచ్చమును భ్రూమధ్యమందు శిరమును కలిగి సర్పాంగన అంటున్నది. ఇది ఏ చిత్ స్వరూపిణి అఖండ జ్ఞానావస్థ. ఇది ఊర్ధ్వకుండలి అని చెప్పబడుచున్నది. ఇప్పుడు ప్రకృతి ద్వారము మూయబడినది, మోక్షద్వారము తెరవబడినది. ఇట్టి వారికి కైవల్యము లభించును. అనగా నాభి కమలమందు కుండలిని శక్తి ప్రబోధము చేయవలయుననియు చెప్పుచుందురు. ఇచ్చట కుక్కుటాండము వలె సకల నాడీ చక్రమున్నది. యోగాభ్యాసముచే ఆ నాడీ చక్రము శుద్ధమగుచున్నది. అప్పుడు సకల నాడులు శుద్ధములగుచున్నవి. ప్రజ్ఞాన విశేషమధికరించుచున్నది. స్వయం జ్యోతి స్వరూప దర్శనము కలుగుచున్నది. ఇట్టి వానికి ప్రాకృత గుణములు క్రమముగా నశించి జ్ఞానము కలుగుచున్నది అనియు చెప్పుచున్నారు. విచారించినచో ముఖ్య విషయమేమనగా మనస్సును అదియే మహాచంచల స్వభావము గల సర్పాంగనగును. అది విషయాదులను కాలకూట విషయమును గ్రక్కుచుండును. శ్రీ గోపాలకృష్ణుడు కాళీయమర్దనము చేసినట్లు మనస్సున మహోరగ్రస్త్ర యొక్క చాపల్యమును పోగొట్టి విషయాదులను విషమును హరించవలయును. కావున మనస్సు దృశ్య విషయములలో సంచరించడమే హతకుండలియగును. అప్పుడు సంసార పాతము తప్పదు. కామ క్రోధాదులచే సుఖ దుఃఖములను అనుభవించవలసి వచ్చును. అట్టి మనస్సు పరమాత్మ విషయములో ప్రవర్తించడమే ఊర్ధ్వకుండలీయగును. అప్పుడెలాంటి సుఖ దుఃఖములుండవు. జ్ఞానతత్వము బోధపడినదగుచున్నది. ఇది ఏ కుండలీ ప్రబోధము. సర్వజ్ఞాననాశకము, స్వయం ప్రకాశమానము. అనగా మనస్సు ఊర్ధ్వగామి అయినచో వాయురూప హంసయు నూర్ధ్వగామి అగుచున్నది. అందుచే కుండలీ ప్రబోధము తప్పక గలుగును. సర్వదృశ్యములు నశించి అఖండ జ్ఞానము గలుగును. ఇది కుండలిని శక్తి అని తెలియవలేను. ఇక పదమనగా హంస అని చెప్పబడినది. హంస అనగా సామాన్యముగా మూలాధారము నుండి సహస్రారము వరకు సంచరించుచు ప్రాణవాయువని అర్థము. దీని ద్వారా జీవుడు దినమునకు 21,600 జపము చేయుచున్నాడు. దీనిని అజప గాయత్రి మంత్రము అనుచున్నారు. తరువాయి భాగం రేపటి భాగంలో విచారించుకుందాం. జై గురుదేవ.